ప్రస్తుతం మనకు ఈటీవీ విన్నులో అందుబాటులో ఉన్న మలయాళం మూవీ ఇటిమని మేడ్ ఇన్ చైనా. ఈ మూవీ తెలుగులో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 37 minutes ఉంటుంది. ఈ మూవీ అయితే 2019లో మలయాళంలో థియేటర్లో రావడం జరిగింది. అప్పుడే ఈ మూవీని ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు తెలుగులో ఎందుకు డబ్ చేసి మనల్ని తింటున్నారు. ఈ మూవీ అయితే అస్సలు బాగోలేదు. ఇదొక మలయాళం మూవీ కాదు, ఇదొక రాడ్ మూవీ అనే చెప్పవచ్చు. ఈ మూవీలో మోహన్ లాల్ హీరోగా చేసినప్పటికీ మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా నిదానంగా ఉంటుంది. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే బాగుంటాయి. మిగతాదంతా కూడా అంతలా ఆకట్టుకునే విధంగా అయితే ఏమీ లేదు. మూవీ స్టోరీ లైన్ చిన్నగానే ఉంటుంది. దీనిని 2 గంటలన్నర దాకా సాగదీయడం జరిగింది. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మోహన్ లాల్ కోసము ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. మూవీలో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ కానీ అడల్ట్స్ సీన్స్ కానీ ఏమీ లేదు. ఈ మూవీని మన ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ డ్రామాగా ఉంటుంది. డ్రామా కామెడీగా ఉండే ఈ మలయాళం మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఒక వ్యాపారవేత్త. చైనా దేశం నుండి చాలా తక్కువ ధరకే వస్తువులు తీసుకువచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముతూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన హీరో ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటాడు. కానీ మన హీరో ఈ చైనా దేశం నుండి తెచ్చే వస్తువుల వల్ల ఒక ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల మన హీరో పెళ్లి అవుతుందా లేదా, మన హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈటీవీ విన్నులో చూడాల్సిందే. అవసరం లేదు మూవీ చూడకుండా ఉండడమే బెటరు. ఇలాంటి డబ్బా మూవీస్ను అనవసరంగా తెలుగులో డబ్ చేయడం జరిగింది. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కాస్త ఆకట్టుకున్నప్పటికీ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. సో ఒకవేళ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఉండి ఉంటే ఒకసారి ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.